నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఆధ్యాత్మికవేత్త కాకునూరి శివకుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. మార్చి 8వ తారీఖున శివరాత్రి రాబోతోంది. ఈ సందర్భంగా శివరాత్రి విశిష్టత తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి అనేటువంటి నామం తెలిస్తేనే జనాలకి అత్యంత ప్రీతిపాత్రంగా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఈ మహాశివరాత్రి అనంటే దానికి ముందు మనకి భావం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. అయితే అమ్మ, మహాశివరాత్రి అనంటే రాత్రి మనకి చూసినట్లయితే ప్రతి ఒక్క మానవులకి అత్యంత తరింపజేసేటువంటి రోజులన్నీ కూడా రాత్రి పేరు మీదే వస్తూ ఉంటాయి. మీరు గమనించినట్లయితే గణపతి నవరాత్రులు, శివరాత్రి, దేవి నవరాత్రులు. అసలు రాత్రి అంటే అజ్ఞానము అనేటువంటి పేరుంది. ఈ అజ్ఞానము రాత్రి అనేటువంటి పేరుకి అజ్ఞానము అనేటువంటి పేరు ఉంది. ఎవరైతే ఆ యొక్క లింగోద్భవ సమయంలో పరమేశ్వరుని అర్చించి ధ్యానిస్తూ ఉంటారో వారందరికీ కూడా పరమేశ్వరుడు సకల ఐశ్వర్యాలు కూడా ప్రార్థింపజేస్తాడు అని చెప్పి శాస్త్రవచనం. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణ ఏంటయ్యా అంటే, ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు కలిసి నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి పరస్పరం కూడా వాళ్ళిద్దరు వాగ్వాదానికి దిగారు. అది కూడా ఒక మాయ వల్ల అన్నమాట. ఆ మాయ ఏ విధంగా తొలగిపోతుంది అనేటువంటిది చిన్న కథ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకానొక సందర్భంలో నేను గొప్ప అనేటువంటి వాగ్వాదం జరుగుతున్న సమయంలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద అగ్నిస్తంభం ఉద్భవించింది. పరమేశ్వరుడు ఆ యొక్క లింగోద్భవం గావించాడు ఆ సందర్భంలో. అది ఏ విధంగా ఉంటుంది అని అంటే, సరే పరమేశ్వరుడు చెప్పాడు, అయ్యా మీరిద్దరు కొట్లాడుకుంటున్నారు బాగానే ఉంది, కానీ నేను గొప్ప అనే విషయాన్ని పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళి బ్రహ్మదేవుడిని చెప్పాడనమాట ఆ పరమేశ్వరుడు. ఆ యొక్క అయ్యా బ్రహ్మ, నీ వెళ్ళి పైన ఊర్ధ్వంలో నా యొక్క లింగం అంతం ఎక్కడుందయ్యా అని చెప్పి నీవు తెలుసుకొని రావాల్సింది. ఇక విష్ణుమూర్తికి చెప్పాడు, ఈ అయ్యా శ్రీ మహావిష్ణువురు మీరు ఈ యొక్క అంతం ఎక్కడుందో తెలుసుకోవాల్సిందని చెప్పి ఈ విధంగా చెప్పారనమాట. వాళ్ళిద్దరు కూడా చెప్పిన వెంటనే కూడా బ్రహ్మదేవుడు తన వాహనం మీదకి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేసే సందర్భంలో ఏమవుతుంది అంటే, మధ్యలో ఒక కామధేను వస్తుంది. కామధేను ప్రత్యక్షం అవుతుంది. తదనంతరం కూడా ఒక మొగలి పువ్వు ప్రత్యక్షం అవుతుంది. ఆ మొగలి పువ్వు, సరే నేను ఎక్కడన్నా దొరకట్లేదు, చాలా వెతికాను, చాలా వేసారిపోయాను కాబట్టి నాకు ఇంకా ఆది ఎక్కడుందో కనిపించలేదయ్యా అని చెప్పి నీ వెళ్ళి కింద పరమేశ్వరుడు అడుగుతాడు, నువ్వు తప్పకుండా నేను చూశాను, బ్రహ్మదేవుడు చూశానే చెప్పాలి నువ్వు అని చెప్పగా, సరే నేను అలాగే అబద్ధం చెప్తానులే అని చెప్పి కిందకు వచ్చేసింది ఆ యొక్క మొగలి పువ్వు. తదనంతరం ఇక కామధేనువుతో కూడా అలాగే చెప్తాడు. కామధేనువు కాస్త మనకి చాలా ప్రీతికి పాత్రమైంది కాబట్టి, అందరూ కూడా భక్తితో కొలిచేది కాబట్టి అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా సందేహం దానికి కలిగింది కాబట్టి అది కూడా కిందకి వచ్చింది. బ్రహ్మదేవుడిగా కిందకి వచ్చాడు. ఇక విష్ణుమూర్తి దగ్గరికి వస్తే అతను కిందకి పాతాళాంతం వెళ్తూ ఉంటాడు, కానీ ఏమీ కనిపించదు. కానీ ఆ కనిపించకుండా ఉండే సందర్భంలో ఇంకా చాలా న్యాయంగా పైకి వచ్చేసి, అయ్యా నాకేమీ కనిపించలేదయ్యా, నేను తెలుసుకోలేకపోయాను అని చెప్తాడనమాట. అయితే ఇక బ్రహ్మదేవుడు కిందకు వచ్చి, నువ్వు చూసావా, ఇతను కనిపించలేదని చెప్పారు కదయ్యా, మరి నువ్వు చూసావా అని అంటే, అయ్యా చూసాడు కాబట్టి వీళ్ళిద్దరు సాక్ష్యం అడగండి, వీళ్ళిద్దరూ తప్పకుండా చూశారు, మొగలి పువ్వు కామధేనువు అంటారనమాట. అయితే చూసారా వీళ్ళిద్దరు అంటే, తప్పకుండా చూశారయ్యా, ఆది ఎక్కడుందో చూశారు అని చెప్పి మొగలి పువ్వు అబద్ధం చెప్తుంది సంపూర్ణంగా. కామధేవుని దగ్గరికి వస్తే ముఖంతో అబద్ధం చెప్తుంది, తోకతోటి నిజం చెప్తుంది అనమాట. కాబట్టి ఇప్పటి నుంచి తోకతో నిజం చెప్పారు కాబట్టి ఇప్పుడు కావాల్సిన సత్యమే కాబట్టి ఆ యొక్క తోకతోటి చెప్పినటువంటి నిజాన్ని అందరూ కూడా ఆ యొక్క పృష్ఠభాగాన్ని పూజిస్తారు. ముఖాన్ని ఎవరు చూసినా కదా జ్యేష్ఠాదేవి నివసిస్తూ ఉంటుంది చెప్పి పరమేశ్వరుడు శపిస్తాడు ఆ యొక్క కామధేనువుని. తదనంతరం కూడా ఆ యొక్క లింగం ఏ విధంగా ఉద్భవించింది, ఆ యొక్క లెంత్ ఎంతవరకు ఉంది అని మనం చెప్పుకున్నట్లయితే, ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురతు జ్యోతిస్ఫాటికలంగమౌళి విలసత్కూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతలోకమీశమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయన్నీప్సితసిద్ధయే ధృతిపదం విప్రోభిజించేచ్ఛివం అంటోంది వేదశాస్త్రం. అయితే ఆపాతాళ నభస్థలాంతం అనంటే, పాతాళం వెతికినా కూడా ఇంకా అధోముఖంగా వెళుతూనే ఉంది ఆ శివలింగం. నభస్థలాంతం, నభస్థ అంటే ఊర్ధ్వముఖం అనమాట. ఎంత ఊర్ధ్వంగా నక్షత్ర లోకాలు దాటిపోయినాయి, బ్రహ్మలోకం దాటిపోయింది, సత్యలోకం కూడా వెళ్ళిపోయింది, ఇంకా కూడా దాని ఆది ఎక్కడో దొరకట్లేదు. కాబట్టి
ఈ యొక్క శివలింగాన్ని ఏ విధంగా అయితే స్వామివారు లింగోద్భవ కాలం అగ్నిస్తంభంగా ఉద్భవించారో అదే మనకి లింగోద్భవ కాలం అయింది. ఆ సందర్భం ఎప్పుడయ్యా అంటే 11:30 దగ్గర నుంచి 12:15 దాకా లింగోద్భవ కాలం అంటూ ఉంటారు. అయితే జనాలకి సామాన్యంగా తెలియకుండా ఉన్న వారు ఏం చేస్తారయ్యా అంటే పాపం వాళ్ళు 12 గంటల అర్ధరాత్రి 12 గంటలకి మాత్రమే లింగోద్భవ కాలం అంటూ ఉంటారు. 12 దాటితే అయ్యో లింగోద్భవ కాలం అయిపోయిందేమో, మనకి పూజ పురస్కారాలు చేసిన ఫలించమేమో అనుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే 11:30 దగ్గర నుంచి 12:15 దాకా లింగోద్భవ సమయము అని చెప్పి వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. శివరాత్రి గురించి మరి ఆ రోజు చేయవలసిన పూజా విధానం ఏమిటండి? శివరాత్రి రోజున అందరూ కూడా ప్రాతకాల మంది నిద్రలు లేచి దంతధావనాది కృత్యాలు నెరవేర్చుకున్న వారి పరమేశ్వరుని ధ్యానం చేయాలి. పరమేశ్వర, నేను ఈ రోజున మహాశివరాత్రి మంచి ఈ యొక్క అమోఘమైన మాసం, మాఘమాసం అంటే సామాన్య ప్రత్యేకత కాదు. ఈ మాస శివరాత్రి రోజునే రథసప్తమి వచ్చింది. ఈ యొక్క మాఘ పౌర్ణమి, మఘామాఘి అంటారు దాన్ని. ఆ మాఘ పౌర్ణమి ఎవరైతే సముద్ర స్నానాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా శరీరంలో మానసికంగా శారీరకంగా ఉన్న వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయ్యా, చక్కగా అంత సంతోషంగా ఉంటారు అని చెప్పి ఈ మాఘమాస ప్రత్యేకత. మాఘ కృష్ణ చతుర్దశిని మహాశివరాత్రి అనే పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. దీనికి ఒక చిన్న కథ ఉందమ్మా, కథ మనం చెప్పుకోవాలి తప్పనిసరిగా. అయితే ఒకానొక సందర్భంలో విష్ణుదత్తుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఉంటాడు. ఆ బ్రాహ్మణోత్తముడు చాలా వేదాంగాలు చదివి ఉంటాడు. వేదాంగ పారంగతుడు, సనాతన ధర్మాన్ని చక్కగా ఆచరించేటువంటి వాడు ఆ బ్రాహ్మణోత్తముడు. ఆ బ్రాహ్మణోత్తముడికి ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడి పేరు గుణనిధి అనమాట. గుణనిధి అనేటువంటి కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు చాలా కుమారుడిని కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. లేకలేక కలిగాడు సంతానం వారికి పాపం. అయితే చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. వారికి ఉపనయనాది సంస్కారాలు లేకుండా ఏ వేళలో ఏది చేయాలో అదంతా కూడా సంస్కారాలు పూర్తి చేశాడు ఆ యజ్ఞదత్తుడు. తర్వాత సంధ్యావందనము అనేటువంటి బ్రాహ్మణికి తప్పకుండా చేయవలసిన కార్యక్రమం కాబట్టి అది కూడా సంధ్యావందన కార్యక్రమాలన్నీ కూడా నిష్ఠగా చేసుకోరా నాయన, చక్కగా ఉంటుంది, నీ జీవితం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆ యొక్క 4 నీతి మాటలు చెప్పారు తండ్రి గారు ఆ గుణనిధికి. సరే కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత తల్లికి ఆ యొక్క కుమారుడంటే అపారమైన ప్రేమ. ఎవరికి ఉందండి తల్లికి కుమారుడంటే ప్రేమ? కాబట్టి సరే ఆ యొక్క యజ్ఞదత్తుడు ఒక రాజుగారి ఆస్థానంలో పురోహితుడిగా పనిచేసేవాడు అనమాట. ఆ పురోహితుడిగా పనిచేసే సందర్భంలో నేను హడావిడిగా ఉన్నాను కదా, సరే ఈ పిల్లవాడి బాధ్యత నీకు అప్పచెప్తున్నాను అని చెప్పి తన తల్లికి అప్పచెప్పాడు. అప్పచెప్పి తన కార్యనిమిత్తమై వెళ్ళాడు ఆ యొక్క యజ్ఞదత్తుడు. సరే కొంతకాలం గడిచింది. యుక్త వయసు వచ్చింది అబ్బాయికి. యుక్త వయసు రాగానే ఏమవుతుంది, సరే ఇవన్నీ చేయడం ముఖ్యం అవసరం అంటారా అని చెప్పి మనసులో అనుకున్నాడు వాడు. అనుకుని ఇవన్నీ కూడా పక్కన పెట్టేశాడు. సంధ్యావందనాలు, నిత్య ఇటువంటి దైవ కార్యాలన్నీ కూడా పక్కన పెట్టేశాడు. స్నేహితుల బాట పట్టాడు ఆ యొక్క గుణనిధి. ఆ స్నేహితులు అందరూ మంచివారు ఉంటారని తెలియదు కదమ్మా. కాబట్టి ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి పేకాట మొదలుపెట్టాడు. ఆ పేకాడ, జూదం ఇట్లాంటివన్నీ కూడా ప్రారంభం చేశాడు. కాబట్టి మెల్లిగా అంతమవడానికి ప్రారంభమయ్యాడు గుణనిధి. అయితే ఈ సందర్భంలో తండ్రి అడుగుతున్నాడు, గుర్తు చేస్తున్నాడు మధ్యలో, ఏమీ ఇక్కడ ఈ గుణనిధి చక్కగా బాగున్నాడా, బాగానే అనుష్ఠానం చేసుకుంటున్నాడంటే, అబ్బో బ్రహ్మాండంగా చేస్తున్నాడండి, చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పి గారాబం కొద్దీ తల్లి ఈ విధంగా అబద్ధం చెప్తుంది తన తండ్రికి. అయితే ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఇంకా కొంచెం డెవలప్ అయ్యి వాడు ఏం చేశాడు అనంటే వేశ్యాగృహానికి అలవాటు పడ్డాడు. ఆ వేశ్యాగృహానికి అలవాటు పడిన గుణనిధి కొంతకాలం తర్వాత ఒక రాజుగారి ఆస్థానంలో ఒక నర్తకి వచ్చింది, రాజనర్తకి. ఆ నర్తకి వేలికి ఉంగరం ఉంది. ఆ ఉంగరం చూసి ఆ యజ్ఞదత్తుని అడిగాడు, ఏమయ్యా నీకు ఇచ్చిన బహుమతే కదా అది, మళ్ళీ ఆ నర్తకి కనిపిస్తుంది ఏంటి అని అంటే, అవును స్వామి, అవును రాజా, మరి నేను ఇంటికి వెళ్ళి ఒకసారి నేను తెలుసుకొని వస్తాను, తప్పకుండా మీకు నేను ఈ విషయం చెప్తాను అని చెప్పి ఇంటికి పరుగుపరుగున వెళ్ళి వాళ్ళ ఆవిడికి చెప్తాడు. నాకు ఒక ధర్మశాస్త్ర నిమిత్తమై హోమాలు, పూజలు, వ్రతాలు అన్నీ కూడా నేను సుభిక్షంగా ఉండాలని చేశాను రాజ్యానికి. కాబట్టి రాజుగారు నాకు చాలా సంతోషించి ఈ యొక్క ఉంగరాన్ని బహుకరించారు, అది ఎక్కడుంది అని అంటే, ఏమో కనిపించట్లేదండి అంటుంది వాళ్ళ ఆవిడ. అయితే సరే వాళ్ళ అమ్మగారికి కొంచెం అనుమానం వచ్చి సరే పద వెతుకుదాం పద అని చెప్పి స్నేహితులతో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎక్కడున్నాడు మా గుణనిధి ఎక్కడున్నాడు అని అడగగా, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక గృహం దగ్గర ఉంటాడు ఇప్పుడు, ఆ వేశ్యగృహం అలవాటు పడ్డాడు అని చెప్పి చెప్తూ ఉంటారు వారి స్నేహితులందరూ కూడా. అయితే ఏమవుతుందంటే, ఈ వేశ్యగృహాన్ని అలవాటు పడ్డాడు వాడు ఆ నోట ఈ నోట పలికి ఆ స్నేహితులు చెప్తారు, అందిస్తూ ఉంటారు కదండి ఎవరైనా మాట. అందిస్తూ ఉన్న సందర్భంలో ఇట్లా ఈ విధంగా ఉంగరం ఇచ్చామని తెలిసిపోయిందిరా, మరి రాజుగారికి తెలిసిపోయింది అని చెప్పగా రాజుగారు భటులను ఆజ్ఞాపించారు, వెళ్ళి వాడిని గుణనిధిని తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపన చేశారు. చాలా భయపడుతున్నాడు వీడు, ఇంకేం చేస్తారో ఏంటో అనే ఉద్దేశంతో
పారిపోయాడు. వెంటనే ఆ ఊళ్ళోంచి ఆ రాజ్యం నుంచి పారిపోయాడు. వెళ్ళి వెతకగా వారు ఎక్కడా దొరకలేదు. చాలా దుఃఖిస్తున్నారు తల్లిదండ్రులు కూడా. వెతికితే ఆ సందర్భం ఆకలి వేస్తుంది కడుపులో బాగా. ఇంట్లో ఉంటేనేమో తల్లి చక్కగా ప్రేమగా నాన్న తినరా బాబు తినరా అని చెప్పి చాలా గోరుముద్దను తినిపిస్తూ ఉండేటువంటి తల్లి. ఇక్కడ పెట్టడానికి ఎవరు లేరు, వాళ్ళన్నీ విధవ పనులు చేశాడు కాబట్టి అప్పటి పెట్టడానికి ఎవరు లేరు. ఒక సందర్భంలో కొంతమంది శివభక్తులు ఆ మార్గం నుంచి వెళ్ళి ప్రసాదం వెళ్తూ ఉన్నారట శివభక్తులు. అది చూశాడు. తల్లి ఇంట్లో చాలా చక్కెర నాకు బాగా చేసి పెట్టింది కదా, అదే తీసుకెళ్తున్నారు కానీ బాగా ఆకలికి దంచుతోంది కడుపులో అంతా బాగా, వెళ్ళి తీసుకోవాలి అనే ఉద్దేశంతో వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఏ దారి నుంచి అయితే వెళ్తున్నారో ఆ దారిలో వీడు వెళ్ళడం ప్రారంభం చేశాడు. అయితే ఆ రోజు ఏమైందంటే విశేషంగా మాఘ కృష్ణ చతుర్దశి అయింది, అంటే మహాశివరాత్రి పర్వదినం కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళాడు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క అది ఎక్కడ కింద పెడతారో నేను తీసుకొని తినేద్దామా అనేటువంటి ఉత్సుకతతో ఉన్నాడు ఆ యొక్క బాలుడు. అయితే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ప్రసాదం పరమేశ్వరుడు శివలింగం దగ్గర పెట్టారు. శివలింగం దగ్గర పెట్టగానే వాళ్ళు చక్కగా భజన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు జాగరణ చేస్తూ ఉన్నారు, భజన కార్యక్రమాలు చేస్తున్నారు. పరమేశ్వరుడు లీనమైపోయినట్లుగా భావించి వాళ్ళు శివనామస్మరణ చేస్తూ ఉన్నారు. సరే వాళ్ళు శివనామస్మరణ వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నారు కదా, నేను వెళ్ళి తీసుకుందాం ఉద్దేశంతో లోపలికి వెళ్ళాడు. శివలింగం దగ్గర ఆ యొక్క మిణుకు అంటూ ఉంది. ఆ యొక్క శివలింగం పక్కన ఉన్నటువంటి దీపపు కుందిలో ఉన్నటువంటి వెలుతురు అనమాట, వత్తి. సరే కాస్త నాకు కనిపించట్లేదు ఏమీ కూడా అని చెప్పి వాడి ఉత్తరయాన్ని చించి చక్కగా ఒత్తిగా చేసి అందులో వేస్తాడు. వేస్తే దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంది. ఆ యొక్క దీపం వెలుగులో ఆ ప్రసాదం చేతితో తీసుకుని రాగానే అక్కడ భజన చేస్తున్నటువంటి వాడి చెయ్యి తొక్కాడు ఒకటిది. సరే వీడు దొంగ అని చెప్పి అందరూ కూడా భావించి వాడిని చాలా పాపం చితకొట్టడం ప్రారంభం చేశారు. చితకొడితే వాడు ఏమయ్యాడు అంటే ఆ యొక్క బాధలు తట్టుకోలేక, బాలుడు కదమ్మా, బాధలు తట్టుకోలేక మరణించాడు ఆ గుణనిధి. అప్పుడు వెంటనే యమదూతలు వచ్చారు. యమదూతలు వచ్చి, పద నీకు ఆయుష్ మూడింది, చాలా నువ్వు దుర్మార్గాలు చేశావు, నీ యొక్క జీవితంలో ఇంటి దుర్మార్గాలు మేము ఎప్పుడూ చూడలేదు, నువ్వు చాలా అవమానకరంగా పనులు చేశావు, తల్లిదండ్రులను దూషించావు, వాళ్ళని చెప్పిన మాట వినలేదు కదా, సరే నీకు పద మార్గమే గతయింది అని చెప్పి చాలా దూషిస్తూ వాడిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయగా ఇటు నుంచి శివదూతలు వచ్చారు. శివదూతలు రాగానే, ఏమిటయ్యా మీరు పిచ్చివాడల్లా ఉన్నారు, ఇతను వెళ్లాల్సింది కైలాసానికి కానీ యమపురికి కాదయ్యా అని చెప్పారు. అయితే అదేంటయ్యా మీరు కైలాసానికి అంటారు, చాలా విచిత్రమైనటువంటి ఎవరు చేయరాని పనులు చేశాడు వాడు, ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి అని చెప్తాడు. అయితే మీరు గమనించేట్లయితే వారు మీ యొక్క శివనామస్మరణ చేసుకుంటూ వాడు కూడా మీతో పాటు వచ్చాడు. శివలింగాన్ని దర్శించాడు, మాంసపు నేత్రాలతో శివలింగాన్ని దర్శించాడు. ఆ యొక్క ఒత్తిని ప్రజ్వలింపజేశాడు, ప్రసాదం చేతితో తీసుకున్నాడు. ఇంతకంతే కావాల్సింది ఏముందయ్యా? కాబట్టి ఇది యొక్క గుణనిధికి కైలాసమే సరైన ప్రాప్తి, పరమేశ్వరుడు ఆజ్ఞాపించేశారు తీసుకురమ్మని చెప్పగా వాళ్ళ తప్పులన్నీ క్షమించమని పరమేశ్వరుని ప్రార్థన చేసి కైలాసం పంపడానికి అనుమతిని ప్రసాదించారు యమదూతలు. ఈ విధంగా ఒక్క నామం చెప్తే చాలమ్మా. పరమేశ్వరుడు అత్యంత భోళాశంకరుడు అంటారు. భోళాశంకరుడు అంటే ఒక్కసారి హర హర మహాదేవ అంటే, ఏంట్రా అబ్బాయి నేనున్నాను, ఏం కావాలి నీకు అని చెప్పి వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి మహాదేవుడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుని ఎవరైతే భక్తి శ్రద్ధతో ఆచరణ చేస్తారో, పూజా విధానాలు భక్తి శ్రద్ధతో వింటారో, ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలి. కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదక సుకృతం దుష్కృతం చేవ చత్వార సమభాగిన అని ధర్మశాస్త్రం చెప్పింది. అయితే దీనికి అర్థం ఏంటంటే, ఎవరు పూజ చేసుకోలేని స్థితిలో ఉన్నారమ్మా, అయితే వారు ఏం చేస్తారు, కర్త కారయిత చైవ చేయాలి, పూజ చేయాలి, పుణ్యం వస్తుంది. లేదా కారయిత చేయవ ఎవరైనా పక్కన చేస్తూ ఉన్నారు వాళ్ళకి సహాయం చేయి, పూలు పుష్పాలు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా పూజా వస్తువులు అందించు, నీకు సక్రమైన పుణ్యం వస్తుంది. ప్రేరకస్య నువ్వు పూజ చేయరా చాలా విశేషంగా ఉంటుంది అని చెప్పి పక్కన వాళ్ళని ప్రేరణ గావించాలి, పక్కన ఆ యొక్క పూజ చేసేటువంటి సందర్భం వాళ్ళకి. అనుమోదక అనంటే ఇవన్నీ కూడా చూస్తూ ఎవరు కూడా ఆపడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ యొక్క నలుగురికి కూడా చత్వార సమభాగిన పుణ్యము నలుగురికి సమాన భాగాలుగా సంప్రాప్తం అవుతుంది అని చెప్పి సాక్షాత్తు శివపురాణంలోనే తెలియజేశారు. ఈ విధంగా శివరాత్రి మహత్యము ఇవన్నీ కూడా ఈ ప్రకారంగా శాస్త్రం చెప్పిన విధంగా నడుచుకున్నట్లయితే పరమేశ్వరుడు ఉన్నంతలో బతికున్నంత వరకు కూడా ఇహపైర ఐశ్వర్యములు అనుభవించి అంత్యముల విష్ణు సాన్నిధ్యాన్ని శివ సాన్నిధ్యాన్ని పొందుతారు అని చెప్పి శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం.